ఒకరు తీర్థయాత్రలు, మరొకరు విదేశీ యాత్రలు. ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత ఒకవైపు తీవ్రమైన హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఇదిలా ఉన్న అధికార ప్రతిపక్ష నాయకులు మాత్రం తమ పనుల్లో తాము బిజీగా ఉన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు తీర్థయాత్రలు చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నామినేషన్ కోసం కాశీకి వెళ్లిన ఆయన అక్కడి నుండి మరుసటి రోజు దర్శనాలు చేసుకున్నారు. ఈ పర్యటనలో సతీమణి భువనేశ్వరి కూడా ఉన్నారు. ఇక అటు నుంచి మహారాష్ట్రకు చేరుకున్న చంద్రబాబు షిరిడి సాయిని దర్శించుకున్నారు. అయితే చంద్రబాబు ఒకవైపు ప్రభుత్వ వ్యవహారంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టడం గమనార్హం. రాష్ట్రంలో ఏం జరుగుతుందని తెలుసుకొని ఆ మేరకు చర్యలు తీసుకునేలా ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నారు. దీంతో కొంత మేరకు చంద్రబాబు ప్రభావం నుంచి రాష్ట్రం పక్కకు తప్పుకోలేదు. ఇక సీఎం జగన్ విషయానికి వస్తే ఆయన శుక్రవారం ఉదయం నుంచి విదేశాలకు వెళ్లనున్నారు. స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, బ్రిటన్ కు ఆయన సతీ సమేతంగా వెళ్తున్నారు. పైగా రాష్ట్రంలోనే ఉన్న ఆయన జరుగుతున్న హింసపై కానీ రైతుల సమస్యలపై కానీ ఎక్కడా స్పందించడం లేదు. ఋతుపవనాలు వస్తున్న క్రమంలో కాల్వల పూడికలు తీయించాలని రైతాంగం కోరుతుంది. అయితే సీఎం ఇవేవీ తనకు సంబంధం లేనట్లే వ్యవహరిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయా సమస్యలపై ప్రభుత్వానికి లేఖలు రాశారు. రైతుల సమస్యలు పట్టించుకోవాలని, హింసను అరికట్టాలని ఆయన విన్నపించారు. సీఎం నుంచి మాత్రం స్పందన అయితే రాలేదు. ఇక పవన్ కూడా సతీ సమేతంగా రష్యాకు వెళ్తున్నట్లు సమాచారం. ఎన్నికల కృతువు ముగిసిన తరువాత ప్రధాని నరేంద్ర మోడీ నామినేషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ అక్కడ కాశీ విశ్వనాథుని మందిరంలో ప్రత్యేకంగా పూజలు చేశారు. అనంతరం ఆయన రష్యా పర్యటనకు రెడీ అయ్యారని తెలుస్తుంది. సో ఇది సంగతి.